నా చేతిలో ఉన్నటువంటి ఈ కొమ్మ కోనోకార్పస్ చెట్టు యొక్క కొమ్మ. దీన్ని మన అసెంబ్లీ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు ఈ చెట్టు అనేటిది చాలా అత్యంత ప్రమాదకరం ప్రజలకని చెప్పడం జరిగింది. ఇది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ ఇస్తుంది. సో ప్రజలకు కావచ్చు, పర్యావరణం కావచ్చు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. వీటిని ఇమీడియట్గా రిమిట్ చేయాలి అని చెప్పి అసెంబ్లీ వేదిక నుంచి కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని మరి తప్పుపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఈ చెట్టు అనేది చాలా లాభదాయకం, ప్రజలకి చాలా ఉపయోగాన్ని ఇస్తుంది అంటూ కూడా కొంతమంది శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు, పరిశ్రమవేత్తలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లక్ష్మణారెడ్డి గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు? నిజంగానే ఇది ప్రమాదకరమైన చెట్టు అనుకోవచ్చా? ఏం చెప్తారు? వృక్షశాస్త్ర ప్రొఫెసర్లందరి యొక్క ఏకాభిప్రాయం, ప్రపంచంలో ఉన్న మొక్కలన్నింటిలో కల్లా అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అత్యధికంగా ఆక్సిజన్ అందించే మొక్క కోనోకార్పస్ అని చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా విష ప్రచారం పెద్ద ఎత్తున చేసి అటు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం చేసి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో కోనోకార్పస్ మొక్క ఒక విష మొక్కని, ఒక పిచ్చి కుక్కగా దాన్ని మార్చి అలా వర్ణించి ప్రజల నుంచి వ్యతిరేకతని పెంచుకుంటూ వచ్చారు. దాని ప్రభావంతోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా అసెంబ్లీలో స్పీకర్గా ఉంటూ ఆ చైర్లో ఉండి మాట్లాడటం జరిగింది. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి శాస్త్ర పరిజ్ఞానాన్ని తీసుకోకుండా, శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా, గతంలో ప్రపంచంలో ఇతర దేశాల్లో జరిగిన ఈ మొక్క మీద జరిగిన శాస్త్రీయ పరిశోధనల్ని అధ్యయనం చేయకుండా ఈ మొక్క మీద ఒక పిట్ట వాలదని, ఈ మొక్క ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటుందని, ఈ సమాజానికి చాలా హానికరమని, ఈ మొక్కను తొలగించమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇది చాలా బాధాకరంగా భావిస్తున్నాను. గడ్డం ప్రసాద్ గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని అందరూ చెప్తారు. కానీ అలాంటి మంచి వ్యక్తిని కూడా ఈ విష ప్రచారం అలా ప్రభావితం చేసింది. ఈరోజు తెలంగాణలో ఈ కోనోకార్పస్ మొక్కల్ని రక్షించాలని, వాటిని నరికివేయటం ఆపాలని చెప్పని జనచరిత్ర మీద కోరుకుంటుంది. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ మొక్క మీద పరిశోధన చేసిన ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు, సిసిఎంబి ఫార్మా డైరెక్టర్ సిహెచ్ మోహన్ రావు లాంటి పెద్దలు హాజరై ఈ మొక్క యొక్క విశిష్టతని, గొప్పతనాన్ని, ప్రయోజనాల్ని వివరించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ మొక్కల్ని నరికివేసే కార్యక్రమానికి స్వస్తి పలకాలని కోరుకుంటున్నాం. అలా కాని పక్షంలో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ మొక్క మీద ఉన్న మూఢనమ్మకాలని, మూఢ విశ్వాసాలని పారదోలడానికి జనచరిత్ర వేదిక కృషి చేస్తుంది. అదేవిధంగా ఇటీవల సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఏ చెట్టునైతే నరుకుతారో దాన్ని ఒక మనిషిని నరికినట్టుగా భావించాలి, ప్రతి చెట్టుకి ₹1,00,000 పెనాల్టీ విధించాలని చెప్పని ఒక తీర్పు ఇవ్వటం, 450 చెట్లు నరికిన ఒక వ్యక్తికి ₹4,50,00,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో, ఆంధ్రాలో వాటా చట్టం అమల్లో ఉంది. ఈ వాటా చట్టం దాని ప్రకారం చెట్టు నరకడం అంటే ముందుగా ప్రభుత్వం నుంచి, సంబంధిత అధికారుల నుంచి అధికారికంగా ఉత్తర్వులు తీసుకున్న తర్వాతనే నరకాలి. కానీ ఈరోజు చాలా చోట్ల ఆయా వ్యక్తులు ఈ చట్టం నరకడం చేస్తూ ఉన్నాం. ఎవరి మీద కూడా కేసు పెట్టడం లేదు. వాటా చట్టాన్ని అమలు చేయాలని, ఈ చెట్లు నరకటాన్ని ఆపాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. భారతదేశంలో ఒక మనిషికి 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. అదే ప్రపంచంలో సగటున ఒక మనిషికి 420 చెట్లు ఉన్నాయి. అమెరికాలో 470 చెట్లు ఉన్నాయి. బ్రెజిల్లో 500 చెట్లు ఉన్నాయి. మన దేశంలో జనాభా ఏమో 147 కోట్లు, చెట్లు ఏమో ఒక్కొక్క మనిషికి 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చెట్లను కూడా నరుకుతూ ఉంటే రకరకాల నమ్మకాలతో ఇక ఈ సమాజంలో పర్యావరణం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. స్పీకర్ గారు అసెంబ్లీ వేదికగా చెప్పడం అంటే దీని మీద ఎలాంటి విచారణ చేయకుండా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఎట్లా చూడవచ్చు? దీనివల్ల నిజంగానే జనాలకు కావచ్చు, పర్యావరణానికి కావచ్చు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా? ఇప్పుడు స్పీకర్గా అలా మాట్లాడిన తర్వాతనే జనచైతన్య వేదిక స్పందించి అనేక మంది శాస్త్రజ్ఞులతో, వృక్షశాస్త్ర ప్రొఫెసర్స్తో, సిసిఎంబి ఫార్మా డైరెక్టర్ వీళ్ళందరితో మాట్లాడి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడటం ఒకటి, రెండు మొక్కలకి కూడా రాజకీయాలని ఆపాదించడం. ఆ ప్రభుత్వం ఈ మొక్కలు నాటింది, ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోము, వాటిని నరుకుతామని చెప్పటం, వాళ్ళు ఏదో నష్టం కలిగించినట్టు వీళ్ళు లాభం చేస్తున్నట్టుగా అక్కడ మొక్కల రాజకీయం అనేది చేయటం కూడా మంచిది కాదని భావిస్తున్నాను. గడ్డం ప్రసాద్ గారు ఆ చైర్లో కూర్చొని ఆ రకంగా స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తే బాగుండేదంటే, ప్రజల్లో ఇలాంటి అపోహలు ఉన్నాయి, ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి, వీటిని పారదోలడానికి ఈ ప్రభుత్వం ఒక
సైంటిస్టులతో ఒక కమిటీ వేయండి, ఆ కమిటీ నివేదిక వచ్చేదాకా ఎవరు నరకకుండా ఉండండి అని చెప్పుంటే ఎంతో ఔన్నత్యంగా ఉండేది. కానీ దానికి భిన్నంగా ఇతనే సైంటిస్టుగా, ఇతనే అమలు చేసే వ్యక్తిగా, ఒక సభాపతిగా ఉంటూ ఆ రకంగా మాట్లాడటం బాధాకరం. సార్ మీరు కూడా చాలా మొక్కలు చూస్తుంటారు, దీని మీద కూడా కొన్ని పరిశోధనలు కూడా చూస్తుంటారు. సో ఏంటిది ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏమని చెప్పుకోవచ్చు? అంటే ఈ మొక్క ఎలాంటి నిర్వహణ వ్యయం లేకుండా పెరుగుద్ది, చాలా వేగంగా పెరుగుద్ది, చాలా పచ్చదనం అందిస్తుంది, చాలా సుందరంగా ఉంటుంది. మనకి ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో ఆ మొక్కని మరల్చుకోవచ్చు. రాజస్థాన్లో ఉదయ్పూర్లో ఒక పెద్ద ఇంటర్నేషనల్ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ నిండా ఈ మొక్కలే, ఆ ముఖద్వారానికి ఈ మొక్కలే, చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి ఈ మొక్కలే. మన విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీలో కూడా అంతా ఈ మొక్కలే. బెంగళూరులో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నింటిలో ఈ మొక్కలే ఉన్నాయి. అంటే ఎందుకు పెడుతున్నారంటే ఈ మొక్కలు ఈ వేడికి తట్టుకోవాలంటే పచ్చదనం ఉండాలి. పచ్చదనం ఉండాలంటే ఈ మొక్కే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా త్వరగా పెరుగుతుంది, వేగంగా పెరుగుతుంది అనేది. రెండవది, ఈ డివైడర్ల పక్కన రోడ్ల పక్కన ఈ మొక్క వేయటం ద్వారా ధ్వని కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఉంది. మూడవది, ఈ మొక్క నీరు తక్కువ ఉన్నా, నీరు దొరకపోయినా లేకపోయినా అది బతికే లక్షణం ఉంది. అందువలన దీన్ని మెయింటైన్ చేసే అవసరం పెద్దగా ఉండదు. ఇలాంటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ మొక్కని నాటుతూ ఉన్నారు. దుబాయ్, సౌదీ అరేబియా లాంటి చోట్ల అక్కడున్న మొక్కల్లో 20% మొక్కలు ఈ మొక్కలే. కారణం అక్కడ ఎడారి ప్రాంతం, అక్కడ పచ్చదనం కావాలి, ఈ మొక్క ఆ పచ్చదనాన్ని అందిస్తాం. మరి ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి ఈ మొక్కలని ఇప్పుడున్న ప్రభుత్వం చిన్నగా తీసేయడము, ఎక్కడున్నా కూడా తొలగించాలని చెప్పడము ఎట్లా నిజంగా మొక్క రాజకీయం చేసారు అనుకోవచ్చు? మొక్కల రాజకీయం అది చాలా బాధాకరం. మొక్కల రాజకీయం జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మంచి పని చేస్తున్నామని చెప్తూ చెడ్డ పని చేస్తున్న పరిస్థితి. ఒక చెట్టును నరకడం అనేది మంచి పని కాదు. ప్రపంచంలో ఏ చెట్టు ప్రయోజనం ఇవ్వని చెట్టు ఉండదు. కొన్ని పండ్లు ఇస్తాయి, కొన్ని పువ్వులు ఇస్తాయి, కొన్ని సుగంధ ద్రవ్యాలను ఇస్తాయి, కొన్ని మంచి గాలిని ఇస్తాయి. రకరకాల మొక్కలకి రకరకాల ప్రయోజనాలు ఉంటాయి. ఈ మొక్కకున్న ప్రయోజనం ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వటం, ఎక్కువ పచ్చదనంగా ఉండటం, నిర్వహణ లేకుండా పెరగటం, నీటి అవసరం లేకుండా పెరగటం, చాలా అతి త్వరగా పెరగటం, ఇలాంటి అన్ని లక్షణాలు ఉన్నదాన్ని గడ్డం ప్రసాద్ లాంటి వాళ్ళు ఈ రాజకీయ కోణంలో చూడటం దురదృష్టకరం. కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వదంటారా ఈ మొక్క? కార్బన్ డైఆక్సైడ్ని ప్రతి మొక్క రాత్రిపూట ఇచ్చుద్ది. పగలు సూర్యరశ్మి ఉన్నప్పుడు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తన చెట్టుకున్న పచ్చటి ఆకుల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది, ఆక్సిజన్ ఇచ్చుద్ది. సాయంత్రం పూట నైటు కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు తక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది. అప్పుడు కొంత ఆక్సిజన్ కూడా తీసుకుంటుంది. కానీ పగలు దానికి ఆహారం అంతా ఏంటంటే ఏ మొక్కకైనా సమాజంలో ఉన్న ప్రకృతిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా తీసుకొని దాన్ని ఆహారంగా మార్చుకొని ఆక్సిజన్ వదలటం అనేది లక్షణం. ఈ మొక్కకి ఆ లక్షణం ఎక్కువ ఉందని శాస్త్రీయంగా రుజువైంది. మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రుజువైంది. ఈ మొక్క ఎక్కడైనా సులువుగా మొలగలుగుతారు సార్? ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా కోనోకార్పస్ చెట్లు ఉన్నట్టున్నాయి. అవును, సో ఎక్కడైనా మొలగలుగుతాయి, ఎక్కడైనా పెరుగుతాయి. ఇలాంటి చిన్న చిన్న డివైడర్స్ మీద పెరుగుతున్నాయి. ఈ మొత్తం చూస్తే ఈ గోడ అనుకున్నంతా ఈ మొక్కే ఉంది. కానీ ఈ గోడ ఎక్కడ చిన్న క్రాక్ కూడా ఇవ్వలేదు, ఎక్కడ కనపడదు. అంటే గుంటూరులో దాదాపు ఒక 50,000 మొక్కలు డివైడర్ల మధ్య వేశారు. ఇంత చిన్న చిన్న డివైడర్లే, కానీ ఏ డివైడర్ కూడా చిన్న క్రాక్ ఇవ్వలేదు. కానీ ప్రచారం ఏంటి? ఈ మొక్క వలన గోడలని పగిలిపోతాయని, భూగర్భంలో ఉన్న పైపు లైన్ పగిలిపోతాయని. ఏ మొక్క అయినా దాని కింద పైపు లైన్ ఉంటే తప్పకుండా డ్యామేజ్ అవుద్ది. నువ్వు మొక్క వేసేటప్పుడు ఆ పైప్ లైన్ వదిలి వేసుకోవాలి. ఏం చెప్తారు ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి మొక్కలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, దీనిపైన విచారణ చేపట్టడం? మొదటిది, ఈ మొక్కల మీద శాస్త్రీయ పరిశోధన చేయడానికి మంచి సైంటిస్టులతో కమిటీ వేయండి. ఆ కమిటీ నివేదిక వచ్చేదాకా ఈ మొక్కలు నరికే కార్యక్రమానికి స్వస్తి పలకండి. ఆ అనంతరం ఆ నివేదికని ఆధారం చేసుకొని నిర్ణయం తీసుకోండి. అప్పటి వరకు రాజకీయ కోణంగా చూసి ఈ మొక్కలను నరికేసే క్రమం ముందుకెళ్తే జనచైతన్య వేదిక ఇతర సంస్థలను కలుపుకొని సుప్రీంకోర్టు యొక్క తలుపు తట్టి న్యాయాన్ని కోరుతాం.